ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ ఎంవైఎస్ యాస్ట్రో యోగానంద శర్మ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు నక్షత్ర ప్రకరణంలో పునర్వసు నక్షత్రం యొక్క 2వ భాగం గురించి తెలుసుకుంటున్నాం. ఈ మొదటి భాగం కూడా మీకు ఉపయోగపడేదే, 2వ భాగము ఉపయోగపడేదే. అయితే 2వ భాగం మాత్రం వింటున్నటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇది సబ్స్క్రైబ్ చేసి మొదటి భాగం కూడా ఆస్వాదించండి. కొంత క్లారిఫికేషన్ అనబడేటువంటిది 2 భాగములు విన్నాక మీకు ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వాధికార ఉద్యోగ యోగములు, ఉన్నత పదవి యోగములు, అదే చంద్రగ్రహంతో కలిసి ఉన్నాడా, చంద్రుడికి కేంద్రాలలో ఉన్నాడా, చంద్రుడికి కోణాలలో ఉన్నాడా, గజకేసరి యోగం అనబడేటువంటిది మీకు జాతకరీత్యా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని గ్రహముల యొక్క కలయిక వల్ల విమల విపరీత రాజయోగం కావచ్చు, పరేశర రాజయోగం కావచ్చు, అలాగే సరస్వతి యోగం కావచ్చు, పర్వత యోగం కావచ్చు, సాగర యోగం కావచ్చు, అఖండ ధనయోగం కావచ్చు. ఇలా చాలా యోగములు కొన్ని గ్రహముల యొక్క దృష్టుల వల్ల, కలయికల వల్ల, స్థితుల వల్ల ఏర్పడేటువంటి అవకాశములు చక్కగా దొరుకుతాయి జాతకంలో. అఖండమైనటువంటి యోగములను కలగజేయటంలో గురుగ్రహాన్ని మించిన గ్రహం ఇంకోటి లేదని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. అదేమిటండి, ఏ గ్రహానికి ఆ గ్రహమే రాజయోగం అంటారు, అదంటారు, ఇదంటారంటే ప్రతి గ్రహము యోగప్రదమైనటువంటిది. కుటుంబం, తల్లి గొప్పదా, తండ్రి గొప్పదా? విద్య చెప్పిన గురువు గొప్పవాడా? మనకు ఆధ్యాత్మిక ప్రబోధన కలగజేసే, యోగములను కలగజేసే భగవంతుడు గొప్పవాడా? తోడబుట్టినవాడు గొప్పవాడా, తోడబుట్టింది గొప్పదా అంటే ఏం చెప్తాం? ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు గొప్పవాళ్ళు. నువ్వు పోషింపబడాలంటే తండ్రి గొప్పవాడే, నిన్ను లాలించాలంటే తల్లి గొప్పదే, నీకు తోడు ఉండాలంటే సోదరి వర్గం గొప్పదే, నీకు విద్య చెప్పిన గురువు అందరికన్నా గొప్పవాడే, అలాగే నిన్ను కాపాడే భగవంతుడు గొప్పవాడే. వీళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ అంటానికి వీల్లేదు. ఈ సమిష్టితో కూడుకున్నటువంటిదే భవిష్యత్తుకి యోగప్రదమైనటువంటిది. కనుక అలాగే నవగ్రహాలలో ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క గ్రహం యోగప్రదమై ఉంటుంది. అంతేగాని మీ జాతకంలో రవి యోగప్రదుడు కనుక ఇంకోళ్ళ జాతకంలో కాదు అని కాదు దాని భావం. మీ జాతకరీత్యా ఉన్న యోగములను బట్టి మీది. ఇలా సంపూర్ణమైనటువంటి వివరణ ముందుగా జాతకరీత్యా తెలుసుకోండి. మీ జాతకంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం, ఇలా అనేక కోణములు ఉండాలి. ఈ కోణాలన్నీ కూడా మానవ జీవితానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటివే. ఇలా సంపూర్ణ వివరాలు మీకు ఆడియో రూపంలో అందజేస్తుంది శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఈ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై గురుదత్త.